అందరికీ జేబీములు. మనము పెదముప్పారం గ్రామం దందరపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో 2వ వార్డులో ఉన్నాము. ఇలా కాటపత్తిని వినోద అమ్మగారి యొక్క ఇల్లు చూస్తున్నాం. మనం ఆ గోడలు కూలి ఇల్లు పురవాసు శిలావాసలో ఉంది. అలాగే విషయం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు ఇప్పుడా రేపా కూలుతుంది అన్నట్టుగా ఉన్నది. ఈ యొక్క అమ్మ వృద్ధాప్యంలో ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగాలేక ఆమె వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మకు ఆరోగ్యం బాగలేదు. అక్కకు దివ్యాంగురాలు. అక్కకు నడవడానికి కూడా బలహీనంగా ఉంది. ఎన్నో మార్లు ఈ ఇంటిని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంతకుముందుకు ఎంపీ కవిత గారు ఇట్లా ఇంటిని సందర్శించడం జరిగింది. కానీ ఈ ఇంటికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి ఇకనైనా కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇటువంటి పేదలకు, నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా మేము బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎప్పుడైతే పేదల ప్రభుత్వం చెప్పుకుంటున్నారు కానీ అధికారంలోకి వచ్చినాక ఆ పేదలను మర్చిపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వము మొద్దు నిద్ర విడిచి ఈ యొక్క పేదలకు ఇల్లు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు ఎడ్ల శ్రీను, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్. ఇంటి బయట మనం చూస్తున్నాము